దశాబ్దాలుగా షేర్లింగంపల్లి జర్నలిస్టులు ఎదురుచూస్తున్న సొంతింటి కళ సాకారమయ్యే దిశగా కీలక అడుగులు పడుతున్నాయని టీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు. షేర్లింగంపల్లి మండల పరిధిలోని చందానగర్ పీజీఆర్ స్టేడియంలో షేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పైల విఠల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పర్ శేఖర్ సంగర, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అండదండలతో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం 1 ఎకరా స్థలాన్ని కేటాయించిందన్నారు. జర్నలిస్టుల సంఖ్య అధికంగా ఉండడంతో మరో ఎకరా స్థలం మంజూరు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేయడమే లక్ష్యంగా టీయూడబ్ల్యూజే పనిచేస్తుందన్నారు. ఈరోజు షేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే 143కి అనుబంధమైనటువంటి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ పీజీఆర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. గత తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలపైన సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. ఈ చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం ఆ రోజు అల్లం నారాయణ గారి యొక్క నాయకత్వంలో మీడియా అకాడమీ చైర్మన్గా ఉండి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ద్వారా కలెక్టర్కు ఇంప్లైన్ చేసి స్థానిక శాసనసభ్యులైనటువంటి అరికెపూడి గాంధీ గారు వారికి చేయుతగా నిలబడినటువంటి ప్రెస్ క్లబ్ షేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే నాయకత్వం ఎకరా భూమిని సాధించుకున్నటువంటి సందర్భం. ఆ ఎకరా భూమిలో మరి నిర్మాణాలు జరగాలి, త్వరలో జర్నలిస్టులకు సొంతింటి కళ నిజం కావాలనే ఒక లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది. అల్టిమేట్గా అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ నియోజకవర్గంలో మరో యూనియన్గా ఉన్నటువంటి నాయకులతో అవసరమైతే మమేకమై కలిసి వాళ్ళని కూడా కలుపుకొని ముందుకెళ్ళి ఈ జర్నలిస్టుల సొంతింటి కళ నిర్మాణం చేయడం కోసం ఆ ఎకరా భూమిలో మన నిర్మాణం ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో జర్నలిస్టుల సంఖ్య అధికంగా ఉంది. మరి వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే ఆ ఎకరా భూమితో పాటు ఇంకో 2 ఎకరాలు 3 ఎకరాలు స్థలం సాధన కోసం నిరంతరం ప్రెస్ క్లబ్ రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే నాయకత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ షేర్లింగంపల్లిలో పనిచేసేటువంటి జర్నలిస్టులు మీరందరూ కూడా బాగా ఆలోచించి ఏదైతే టీయూడబ్ల్యూజే 143 నాయకత్వం పనిచేస్తుందో దాన్ని విశ్వసించి కలిసి రావాలి. కలిసి వచ్చే క్రమంలో ఏ నాయకత్వం మీద విశ్వాసంతో మీరు వస్తే జర్నలిస్టులుగా ఏదైతే నిజాయితీగా పనిచేసేటువంటి జెన్యూన్గా ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా న్యాయం చేసే విధంగా మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం.